హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంటీఎస్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఉంది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. ఇంకా చూడనటువంటి వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, చూడండి. సో అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఫోటో అలాగే సిగ్నేచర్కి సంబంధించి అవి ఎంత సైజులో ఉండాలనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫోటో మీద ఖచ్చితంగా డేట్ ఆఫ్ దీనికి సంబంధించి మీరు ఎప్పుడు తీసుకున్నారు ఆ ఫోటో అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఫోటో కింద ఖచ్చితంగా ఇక్కడ చిన్నగా ఒక డేట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఫోటో అనేది 23 డిసెంబర్న కానీ 2021 23 డిసెంబర్న కానీ లేదా ఆ తర్వాత కానీ తీసుకొని ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీ యొక్క ఫోటో అనేది 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 10 KB నుంచి 20 KB మధ్యలో జేపీజీ ఫార్మాట్లో ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ రెండు డాక్యుమెంట్స్ని మీరు ఖచ్చితంగా రెడీ చేసుకొని ఉంచుకోండి. సో ఫోటో మీద ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఈ ఫోటో తీసుకున్నారనేది డేట్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించి ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. అదే మీరు ఫస్ట్ టైం కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే ఎస్ అని, లేనట్లయితే నో అని చెప్పేసి ఇవ్వండి. మీరు నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడికి సంబంధించి అడుగుతుంది. సో ఇక్కడ ఐడిలో మీకు సంబంధించి పాన్ కార్డ్ కానీ లేదా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదో ఒక ఐడి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆధార్ కార్డు ఉంది అని చెప్పేసి ఎస్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఇది మనకి ఇక్కడ డిజేబుల్ అవుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన నంబర్స్ అనేవి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి యాక్టివేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టైప్ ఆఫ్ ఐడికి సంబంధించి పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ దానికి సంబంధించిన ఐడి నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి నేమ్ అనేది మీరు ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మార్క్స్ లిస్ట్ మీద ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అదే నేమ్ని ఇక్కడ మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి. అదే నేమ్ని ఇక్కడ వెరిఫై చేయండి. మీ మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంటుంది. సో 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఖచ్చితంగా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి మెట్రికులేషన్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ బోర్డు వచ్చేసి మనకి ఇక్కడ అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి బోర్డ్స్ అయితే ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి బోర్డ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ బోర్డు ఏంటనేది మీరు ఎక్కడైతే చదువుకున్నారో సో దానికి సంబంధించినటువంటి బోర్డు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అదే బోర్డుని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డు మీరు వెరిఫైకి సంబంధించి కూడా అదే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మనకి రోల్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే రోల్ నెంబర్ని ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్కి సంబంధించి మీరు ఎప్పుడు పాస్ అయ్యేటప్పుడు దీనికి సంబంధించి 10th సంబంధించి మెన్షన్ చేయండి. అదే ఇయర్ని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన జెండర్ మేలా ఫిమేల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, మీరు 10th కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువ చదువుకున్నట్లయితే అది ఏదైనా కూడా మీరు ఇవ్వచ్చు. 10th చదివి ఆపేసినట్లయితే మినిమం 10th వరకే మీకు ఉన్నట్లయితే 10th ఇవ్వచ్చు. లేదా మీరు ఇంటర్మీడియట్ చదివినా, డిప్లొమా చదివినా, గ్రాడ్యుయేషన్ చేసినా, పీజీ చేసినా, ఇలాగ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏం చేసినా కూడా మీరు దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు.
తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఓటీపీ అనేది వస్తుంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, అదే ఈమెయిల్ ఐడిని వెరిఫై చేయండి. తర్వాత మీకు సంబంధించినటువంటి స్టేట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఫిలప్ చేసి సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days. ఫెయిలింగ్ టు విచ్ యువర్ డేటా వుడ్ బి ఆటోమేటికల్లీ డిలీటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్లో రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. మీరు అక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. స్క్రీన్ మీద మీకు సంబంధించి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఐడి చూపిస్తుంది అండ్ మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, మెయిల్కి వస్తుంది. అలాగే ఎస్ఎంఎస్ కూడా మీకు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఓకేపై క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ వెబ్సైట్ స్టార్టింగ్లోనికి రావడం జరుగుతుంది. మీకు వచ్చినటువంటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఉంటుంది ఇక్కడ, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. నేను నా లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను లాగిన్ అవ్వడం జరిగింది. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. సో ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి మీకు ఏదైతే ఎస్ఎంఎస్ వస్తుందో ఆ ఓల్డ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే ఉండాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటనే మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు క్రియేట్ చేసుకునేటువంటి పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అట్లీస్ట్ మీ యొక్క పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. నేను ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్, ప్లీజ్ లాగిన్ టు కంటిన్యూ అని చెప్పేసి చూపిస్తుంది. సో క్లోజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కొత్తగా వచ్చినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ప్రీవియస్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ని ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసి మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన డీటెయిల్స్ ప్రీవియస్గా మనం బేసిక్ డీటెయిల్స్లో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. సో చూపించిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసినట్లయితే డిక్లరేషన్లోనికి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కేటగిరీలో మీకు సంబంధించినటువంటి కేటగిరీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మనకి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఏ మోల్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ రైట్ హ్యాండ్ అని చెప్పేసి మనకి ఉంటాయి. సో అవి మీరు కరెక్ట్గా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి మీ యొక్క స్టేట్ లేదా యూనియన్ టెరిటరీకి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఎస్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే పైన ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్రిందకి రావడం జరుగుతుంది. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అదర్ నేషనల్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్స్ అంటే నేపాల్ వాళ్ళు, భూటాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వారు ఇక్కడ ఈ బాక్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్స్లో. సో తర్వాత ఇక్కడ సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పేసి మనకి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మీరు దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. సో సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్లోనికి వెళ్ళడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్కి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి సెకండ్ ఆప్షన్ ఏదైతే మనకి అప్లికేషన్కి సంబంధించి ఉంటుందో అందులోనికి మీరు ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి మొత్తంగా కొన్ని రీజియన్స్ అయితే ఉంటాయి. మనది వచ్చేసి సౌత్ రీజియన్ కింద ఉంటుంది కాబట్టి మీరు సౌత్ రీజియన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వాలి. ఎస్ఆర్ హైదరాబాద్ అని, ఎస్ఆర్ వెల్లూరు అని, అలాగే ఎస్ఆర్
వరంగల్ అని చెప్పేసి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకి సంబంధించి ఎస్ఆర్ విజయవాడ, ఎస్ఆర్ విశాఖపట్నం అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. ఒక 3 ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారో అదే మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్కి ఇస్తారు. ఒకవేళ అది మీకు కనుక ఫిల్అప్ అయినట్లయితే మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి వారు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఇచ్చిన వెంటనే ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి అలాగే మిగిలినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఉంటుంది. సో మీరు ఫస్ట్ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఓబీసీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఓబీసీకి సంబంధించి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఉంది కాబట్టి ఇది కూడా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి యాడ్ అవుతుంది. అదే మీరు ఓబీసీ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్టార్టింగ్ అప్లికేషన్లో మీకు ఇక్కడ ఓబీసీ అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అప్పుడు మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్లు, స్టేట్ ప్రిఫరెన్స్లు అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ వచ్చేసి ఏ రాష్ట్రాల్లో ఉంది, అలాగే హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయనేది మనకి ఇక్కడైతే చూపిస్తున్నాయి. సో వీటికి సంబంధించి మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మీరు కొన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి బాక్సులు ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిల్లింగ్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్సెస్ ఈజ్ మ్యాండేటరీ. హవెవర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ లిమిటెడ్ ప్రిఫరెన్సెస్ దెన్ ఎంటర్ ఎక్స్ ఇన్ రిమైనింగ్ బాక్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ బాక్సులు అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ విధంగా ఫిలప్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ చండీగఢ్లో ఉన్నటువంటి హవాల్దార్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ దాని కోడ్ వచ్చేసి 11 కాబట్టి ఈ యొక్క కోడ్ 11ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఎంటర్ చేయాలి? సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన టచ్ చేస్తే మనకి ఈ విధంగా బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ బాక్స్లో మీరు 11 అనేటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను 4 పోస్ట్ ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చాను. ఆ పర్టికులర్ స్టేట్స్కి సంబంధించి 11, 37, 57 అండ్ 58 అని చెప్పేసి ఇచ్చాను. మిగిలినటువంటి బాక్సుల్లో నేను ఇక్కడ ఇంటూ మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వచ్చు. లేదా మీరు అన్ని బాక్సులు కూడా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లతో ఇవ్వాలి అనుకుంటే స్టేట్ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి అనుకుంటే మీరు ఫిలప్ చేసుకోవచ్చు. లేదు ఒక 4-5 లేదా ఒక 10 వరకు ఇచ్చి ఆపేద్దాం అనుకుంటే అక్కడ వరకు ఇచ్చి మిగిలినటువంటి బాక్సుల్లో ఇంటూ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ విధంగా మారడం జరుగుతుంది. తర్వాత మీకు సంబంధించిన హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనేది అడుగుతున్నారు. సో మనకి అంతకుముందు డిగ్రీ కనుక మనం ఇచ్చినట్లయితే లేదా ఇంటర్మీడియట్ ఇచ్చినట్లయితే సో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బీఈ బీటెక్ ఉన్నటువంటి వారు ఉంటారు. సో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది 10th క్లాస్కి సంబంధించింది కాబట్టి 10th స్టాండర్డ్కి సంబంధించింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే దీనికి సంబంధించినటువంటి స్టేటస్ ఏంటనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్డ్ కాబట్టి స్టేటస్ అది ఇవ్వండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు స్టేట్ ఆఫ్ బోర్డ్ ఆల్రెడీ మనకి సెలెక్ట్ అయి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత రోల్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది లేదా CGPA ఎంత అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు DOPT డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. ఏది ఇచ్చినా ఏం కాదు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించినటువంటి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. 20 KB నుంచి ఇక్కడ 50 KB మధ్యలో మీ యొక్క ఫోటో అనేది ఉండాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫోటో కింద ఖచ్చితంగా మీరు ఏ డేట్లో మీరు మీ యొక్క ఫోటో తీసుకున్నారనేది డేట్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23 December 2021 అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఎస్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ దీనికి సంబంధించి చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని ఇక్కడ డ్రాగ్ చేసినట్లయితే ఆ ఫోటో మీకు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి HYEFL అనేటువంటి మీకు ఏదైతే క్యాప్చా కోడ్ వస్తుందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి
మీరు ప్రివ్యూ చూసుకోవాల్సి ఉంటుంది. ప్రివ్యూ చూసుకొని దీనికి సంబంధించి సబ్మిట్ కనుక క్లిక్ చేసినట్లయితే మీరు పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ అయితే అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ పేమెంట్ చేయాలి 100 రూపీస్. మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళైతే డైరెక్ట్గా ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అప్లికేషను. లేదంటే మిగిలినటువంటి వారు దీనికి సంబంధించి పేమెంట్ అయితే ఫైనల్గా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.